asking this question. Now, am I visible? Thanks to the organizers for keeping this podium so low, because the taller the podium is, the less possibility of me being visible. జయంత్ గారి లాగా కసి మసి మాట్లాడలేదు, కానీ ఆ కసి మసికి ఒకటి జోడించగలను, రాశి. రాశి అంటే సినిమా హీరోయిన్ కాదు. రాశి అంటే ఏంటి? రాశి అంటే ఏంటి? అది కాదు జయంత్ గారు, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి మూవీ ఏంటది? మహేష్ బాబు గారిది నెక్స్ట్ మూవీ రేపా ఫైనల్స్, ఫిఫా ఫైనల్స్. ఈ అన్ని విషయాలు బాగా ఐడియా ఉంది. రాశి అని తెలుగులో రాశి అంటే తెలియకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. రాశి అంటే డబ్బు. సో మీరు కసితో చదివితే మసి కాకుండా ఉంటారు. మసి కాకుండా ఉంటే మంచి రాశి వస్తుంది, అంటే బాగా ఆదాయం వస్తుందని చెప్పేది నా ఉద్దేశం. ఎస్ఆర్ఎల్సి చైర్మన్ సుబ్బారావు గారు, వైస్ చైర్మన్ సునీల్ కుమార్ గారు, ఐసిఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ మిత్రులు జయంత్ ఉప్పలూరి గారు, సెక్రటరీ పవన్ కుమార్ గారు, సికాసా చైర్మన్ అజయ్ చౌదరి గారు, వైస్ చైర్మన్ నితిన్ గారు, ది అదర్ డిగ్నిటరీస్ అండ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. I was just wondering, why was I invited for this program? Because I just heard while introducing me, they said I have engineering background and a political science background. No, without any accountancy background. I was just inquiring, Jayant Garu, why did you choose me as a guest for this program? He said he shared something in the same hall. We seems to have attended some program. Then he liked me. That's how he invited me. Without accountancy knowledge, you talk about accountancy, I'm an illiterate. But it gives me immense pleasure to stand before all the students, the intelligent students, rather I would say the brightest financial minds of the country. Here, I'm not seeing only the students, those who are preparing for the CA, but also I'm seeing the future auditors of India's growth story, the future advisors of India's businesses, the future architects of India's growth, India's economic integrity. ఇంతమందిని విద్యార్థులను ఇక్కడ చూస్తుంటే ఆనందంగా ఉంది. నాకు తెలిసినంతవరకు చార్టెడ్ అకౌంటెంట్ ఏంటంటే, నాది +2 అయిపోయిన తర్వాత నేను +2 MBPC చదివాను కర్ణాటకలో. హాలిడేస్కి మై సిస్టర్ యూస్ టు బి, అఫ్ కోర్స్ ఈజ్ నో మోర్, షీ పాస్డ్ అవే. మై సిస్టర్ యూస్ టు బి ఎ బ్యాంక్ ఆఫీసర్. హాలిడేస్కి వెళ్తే అని చెప్పింది, ఎందుకు రా ఇంట్లో ఖాళీగా ఉంటావు, నా క్లాస్మేట్ ఒక ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త ఇంటర్న్షిప్ లాగా చేయని. నేనేదో MBPC చదివాను, ఇక్కడ వచ్చి చార్టెడ్, సరే వెళ్ళాను. అక్క ఎల్డర్ సిస్టర్ కాదని లేను, చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళా బెంగళూరులో. ఆయన స్టాక్ బ్రోకర్. ఉదయం లేస్తూనే నాకు ఆ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పేపర్ ఇచ్చేవాడు, దాంట్లో షేర్స్ ఏమున్నాయో దాన్ని హైలైట్ చేయమనేవాడు. ఆయన స్కూటర్ మీద నన్ను కూర్చోపెట్టుకునేవాడు, స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళి నాకు చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే చాలా ఒక ఇది ఉండేది. చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే ద బిల్డ్ మనీ, ద క్రియేట్ వెల్త్ అనే దీంట్లో ఉండేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన స్టాక్ ఎక్స్చేంజ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా గుంపు ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఇవో చేయాలని మాట్లాడేవాడు. ఇంకో అరుస్తుంటాడు, అందరూ అరుస్తుంటారు హాల్లో గట్టిగట్టిగా. స్టాక్ ఎక్స్చేంజ్ అలా ఉండేది అప్పుడు, చేపల మార్కెట్ ఎలా ఉండేదో అలా ఉండేది. ఈ చదువుకున్న చార్టెడ్ అకౌంటెంట్స్ అంతా
వాటి వల్ల మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇదేంటి సీఏ చదివితే ఇలా చేపల మార్కెట్లో లాగా షేర్స్ గురించి గట్టిగా అరుస్తుండాలా అనేది ఉండిపోయింది. నాకు అదే మిగిలిపోయింది. కానీ తర్వాత చూస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే ఇవాళ దే ఆర్ బిల్డింగ్ ది నేషన్. ఆ అభిప్రాయం నాకు చార్టర్డ్ అకౌంటెంట్ బహుశా దాని వైపు నేను పోలేకపోయాను. పోయినా కూడా బహుశా చెప్పుకోవడానికి నాకు స్టోరీలు ఉండేవి. జయంతి గారికి ఒక స్టోరీ ఉండింది, సుబ్బారావు గారికి స్టోరీ ఉండింది. నాకు దురదృష్టవశాత్తు ఏ అమ్మాయి కూడా సీఏ చదవమని చెప్పలేదు. కాబట్టి అటువైపు వెళ్ళే అవకాశమే లేదు. అటువైపు వెళ్ళే అవకాశం లేకుండా నేను ఇప్పుడు వస్తూ పిలిచారు కదా, ఏంటి ఏం మాట్లాడాలన్నారంటే ఇనాగరల్ సెషన్ అండి, ఏదో ఒకటి మాట్లాడాలి, వీలైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అకౌంటెన్సీ అని మాట్లాడితే బాగుండు అని. నేను చాలా సంవత్సరాల క్రితం మేము ఏదైనా రీసెర్చ్ చేయాలంటే when there was no internet, we used to go to library, sit for hours together, days together at times. Then we do some research, take out అక్కడ చదివి ఇక్కడ తీసి దాన్ని తీసి దీన్ని తీసి ఒక నోట్స్ తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. తర్వాత the advent of internet, things have changed. To some extent తర్వాత ఇంటర్నెట్ నుంచి రాసుకోవడం మొదలు పెట్టాం. తర్వాత కొత్త ప్రాసెసర్లు వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అయిన తర్వాత, కంప్యూటర్ స్పీడ్ పెరిగిన తర్వాత కట్ అండ్ పేస్ట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఆ పరిస్థితి నౌ విత్ అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఎవ్రీథింగ్ ఇస్ యువర్ హ్యాండ్. అప్పుడు మాకు ఫోన్ కూడా లేదు. దాంట్లో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చదవాల్సిన పని ఉండేది. ఇప్పుడే చెప్పారు ఢిల్లీలో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకుందాం. మినిస్టర్కి పనిచేసేవాడిని ఓఎస్డీగా. అక్కడికి వెళ్ళినప్పుడు లైబ్రరీలో కూర్చొని తీయాల్సి వచ్చేది. ఎస్సీజెడ్ మీద ఏంటి, ముందు పాలసీ ఏంటి, ఇప్పుడు పాలసీ ఏంటి, అపోజిషన్ స్టాండ్, అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంది, పొజిషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్టాండ్ ఏంది, రీసెర్చ్ చేసి దాని తర్వాత కన్వీనియంట్గా ఎలా ప్రజెంట్ చేయాలనే విషయాన్ని రీసెర్చ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఏది కావాలంటే కూడా మీ చేతుల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇంతకుముందు చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫీస్ అంటే నేను చెప్పిన చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫీస్లో అంతా ఈ లెడ్జర్లు, తర్వాత ఓచర్లు, తర్వాత ఈ ఫైల్స్, ఫోల్డర్లు మొత్తం ఉండేది. ఇవాళ ఏం అవసరం లేదు. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక కంప్యూటర్ మీద కూర్చుంటే ప్రపంచంలో ఏది కావాలంటే అది చేయొచ్చు. మీరు ఏ క్యాలిక్యులేషన్ చేయాలంటే చేయొచ్చు, ఏ ట్యాక్సేషన్ ఏ రకంగా చేయాలో చేయొచ్చు, ఏ సెక్షన్ చూడొచ్చు, ఏ చాప్టర్ కావాలో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇవాళ మన టెక్నాలజీ మన సౌకర్యవంతమైన చదువుకోవడానికి, అదేవిధంగా సౌకర్యవంతంగా ఉండడానికి కూడా అవకాశం కలిగించింది. ఆ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని అన్విక పేరుతో, అన్విక అంటే ఇప్పుడే అడుగుతున్నా, నాకు కూడా తెలియదు. ఐ షుడ్ పిటీ ఫర్ మై ఇగ్నోరెన్స్ మై సెల్ఫ్. నేను అడిగే అన్విక అంటే ఏంటి జయంత్ గారు అని. అన్విక అంటే ఆయన కూడా తెలియదు. ఆయన కూడా పక్కన అడిగారు. ఆయన పక్కన అడిగి బీయింగ్ లాయల్ అండ్ హానెస్ట్ అండి అన్నాడు. దట్ మీన్స్ అన్విక అంటే మీరు మీ ప్రొఫెషన్కి లాయల్గా, ప్రొఫెషన్కి హానెస్ట్గా ఉండాలి. అట్లే మీ క్లయింట్స్కి కూడా మీరు హానెస్ట్గా ఉండాలనే ఉద్దేశంతో బహుశా అన్విక పెట్టారేమో. ఏదైనప్పటికీ కూడా నేను ఐ షుడ్ కాంప్లిమెంట్ ఐసీఐ విజయవాడ చాప్టర్. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ పేపర్ ఇచ్చారు ఏంటని చూస్తే దాంట్లో దే గాట్ బెస్ట్ branch award in 2025. I compliment them for not only imparting quality education and also inculcating ethics and values in young minds, and also like to congratulate Jayant Chaudhary, అజయ్ చౌదరి, చైర్మన్ సికాసా, ఫర్ ఇంబైబింగ్ లీడర్షిప్ క్వాలిటీస్. నేను ఇప్పుడే దీంట్లో చూస్తున్నా, దీంట్లో ఏమేమి ఉన్నాయి సెషన్స్ అని. వన్ ఆఫ్ ది సెషన్ ఈజ్ ఆల్సో ఆన్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇంబైబింగ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే ఈ వయసులో మిగతా విషయాల మీద అవగాహన పెంచుకోవడం ఒకటి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా పెంచుకోవడం ఒకటి. ఐ హోప్ ద టూ-డే కాన్ఫరెన్స్ and exchange of ideas and new collaborations will give new innovations, and also it will shape your future, and also the cultural programs will rejuvenate you further to focus more on butta theory. నేను చెప్పదలుచుకోలేదు కానీ it will rejuvenate you to focus more on your కరికులం. ఈ నేను ఐసీఐ ఇప్పుడు చూస్తూ ఉంటే దాంట్లో చూపిస్తున్నా, ఐసీఐ ఇస్ ఆల్సో కమింగ్ విత్
ఏఐ ఎనేబుల్డ్ సిలబస్ కరికులం కూడా తీసుకొచ్చే దిశగా కూడా వేస్తాను. అనేది ఏఐతో ఇవాళ కొన్ని గంటలు కొన్ని రోజుల పాటు చేసేదాన్ని ఇవాళ కొన్ని నిమిషాల్లో చేయగలుగుతున్నాం. కొన్ని నిమిషాల్లో మీరు ఏం కావాలంటే క్యాలిక్యులేషన్స్ ప్రాసెసింగ్ అంతా చేయడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో సమస్య ఏంటంటే ఏఐని పూర్తిగా నమ్మడానికి ఉందా? ఏఐ వచ్చిన తర్వాత కొంతమందికి అనుమానం కూడా రావచ్చు, ఏఐ వాట్ ఇఫ్ ఏఐ రీప్లేసెస్ మీ? బట్ ఏఐ డెఫినెట్లీ విల్ రీప్లేస్ ఏ చార్టర్డ్, ఇట్ కెనాట్ రీప్లేస్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, but it will definitely replace a chartered accountant who refuses to evolve, who refuses to adopt new technologies, who refuses to integrate themselves with the new emerging technologies. అవి లేకపోతే మాత్రం వెనకబడిపోతాం అన్న విషయాన్ని మీ చదువులో భాగంగా గతంలో వీళ్ళు చదివినప్పుడంతా ఈ ఏఐ లేదు, రోజుల పాటు చదవాల్సిన అవసరం ఉండేది, ఇది క్యాలిక్యులేషన్స్ రోజులు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ మీకు చాలా సౌకర్యవంతంగా వచ్చింది. టెక్నాలజీ మారుతున్న క్రమంలో మీరు మరింత కాస్త మెరుగ్గా చదవడానికి, మెరుగ్గా రాణించడానికి కూడా ఏఐ ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా భావిస్తున్నా. అయితే ఏఐలో సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది ఆర్టికల్స్ గురించి మాట్లాడారు, ఆర్టికల్ అసిస్టెంట్. మీరు ఏం చేసినా ఏ క్యాలిక్యులేషన్ చేసినా రీకన్సిలేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీ సీనియర్ చూడాల్సిందే. ఏఐని కూడా అదే విధంగా ఎంత ఏఐ ఏది ఇచ్చినా సెకండ్స్లో ఇచ్చేస్తుంది. బట్ దాన్ని మళ్ళీ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలా, ఫ్యాక్టా కాదా, వెట్టింగ్ చేసుకోవాల్సింది. ఐఎమ్ ఓన్ ఎక్స్పీరియన్స్. డే బిఫోర్ I visited Polavaram. Just before addressing, I had to address a press conference. Addressing then ఒకసారి చూసా డేటా ఏంటి పోలవరం మీద అని. పోలవరం మీద డేటా ఇచ్చింది. ఎంత 2014 నుంచి పోలవరం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత రిలీజెస్ ఉన్నాయి ఇచ్చింది. నాకు కొద్దిగా ఫేర్ ఐడియా ఉంది. ప్రాంప్ట్ చేసింది, ఇంకా కావాలా నీకు 60 పేజ్ నోట్ చేసి ఇవ్వాలా, అది చేసి ఇవ్వాలని. సరే ఫ్రీగా ఇస్తుంది కదా అని చెప్పి నేను కూడా అడిగాను, అంతా ఇచ్చింది, చాలా వచ్చింది. టోటల్గా ఇయర్ వైజ్ రిలీజెస్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1941లో స్టార్ట్ అయింది. 2014 దాకా మళ్ళీ భూమి పూజలు చేస్తూ ఉన్నారు, ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. ఏదో సినిమాలో లాగా చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్న చందంగా భూమి పూజలు చేస్తున్న పని కాలేదు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇంతతో ఇస్తున్నారు. టోటల్ డేటా చూసిన తర్వాత టోటల్ రిలీజెస్ చూశాను నేను, మీడియాలో మాట్లాడాలి కదా. దాంట్లో 20,356 crores అని ఉంది. అయితే ఓకే, ఇంతకన్నా ఎక్కువ ఉండరు అని అనుకున్నాను నేను. సరే మాట్లాడాను, మీడియాలో కూడా చెప్పాను. సరే అన్ని సంవత్సరాల నుంచి ఈ రకంగా ఉండింది, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. లాస్ట్ 12 yearsలో పోలవరం ఇంత ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్ మనకు, ఇది గేమ్ చేంజరు, లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్కి, ఇవన్నీ చెప్పి ఫిగర్లు కూడా చెప్పాను. 20,000 తర్వాత మళ్ళీ ఆఫీసర్స్తో రివ్యూ ఉండింది. ఆ రివ్యూలో వాళ్ళు యాక్చువల్గా రిలీజెస్ 23,000, ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన ఏదైతే రిలీజెస్ ఉన్నాయో అవి రాలేదు. ఇది ఏది హిస్టారికల్ డేటా తీసుకుంటుంది, లేకపోతే ఎక్కడైనా ఏఐ తీసుకుంటుంది, డాక్యుమెంట్ కాంది లేదా పబ్లిక్ డొమైన్లో లేని దాన్ని ఏఐ తీసుకోకపోవచ్చు. నేను అక్కడ 3,000 కోట్లు తగ్గించి చెప్పాలి. వాస్తవానికి 23,000 చిల్లర కోట్లు, దాదాపు 24,000 కోట్లు రిలీజ్ చెప్తున్నప్పుడు చిన్న పొరపాటు జరిగింది. సో ఏది చేసినా ఏ కారణంగా మీరు చాలా ఈజీ అయిపోయింది. కానీ చేసుకోవాలి, ఎట్లయితే మీ సీనియర్ ఆర్టికల్స్ చేస్తున్న ఆర్టికల్ అసిస్టెంట్ చెక్ చేస్తుంటారో చేసిన దాన్ని, అది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఏఐని ఉపయోగించుకోవాలి. ఏఐ కెన్ క్యాలిక్యులేట్, బట్ ఇవి క్యాలిక్యులేట్, బట్ యూ విల్ హ్యావ్ టు సర్టిఫై. ఈ మీకు తెలియదు, ఇది సుబ్బారావు గారికి తెలుసు, సుబ్బారావు గారికి తెలుసు అప్పట్లో ఎలా ఉండేది, మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉండేది, ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నాం. వీ వర్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డెవలపింగ్ నేషన్, నెవర్ వి వర్ డెవలప్డ్ నేషన్ ఆర్ డెవలపింగ్ నేషన్ ఫర్ డికెట్స్ టుగెదర్ వి హావ్ బీన్ ఎ డెవలపింగ్ నేషన్. కానీ నౌ దెర్ ఈజ్ ఎ సీ చేంజ్ ఇన్ ఇండియాస్ ఎకానమీ. ఇఫ్ యు సీ, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు 2014కి ముందు ఇండియాలో ఎలా ఉండేదంటే పరిస్థితి, ఇండియా వాజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫ్రాజైల్ 5 countries. అంటే ఎప్పుడు అయిపోతుందో, కుప్పకూలిపోతుందో ఆర్థిక వ్యవస్థ అంటున్న పరిస్థితి ఉండేది. దెర్ యూస్ టు బి ఏ రెవెన్యూ డెఫిసిట్, దెర్ యూస్ టు బి ఏ ఫిజికల్ డెఫిసిట్, దెర్ యూస్ టు బి ఏ ట్రేడ్ డెఫిసిట్, దెర్ యూస్ టు బి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, దెర్ యూస్ టు బి ఏ పాలసీ డెఫిసిట్, పాలసీ పెరాలసిస్ ఉంది. బట్ in the past 12 years, India is transforming like anything.
ఒక ఇది ప్రజైల్ ఫైండ్ నుంచి ఇవాళ మనము వన్ ఆఫ్ ది టాప్ లార్జెస్ట్ ఎకానమీస్లోకి ప్రజైల్ ఫైవ్ నుంచి లార్జెస్ట్ ఎకానమీస్లోకి వచ్చాం. విత్ ఇట్ ఇస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ జస్ట్ a span of 12 years. Our growth rate used to be only below 4. Inflation used to be more than 11%. But one leader could change the entire thing with his outstanding leadership qualities, out-of-box ideas, robust foreign policy. He could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world today. We stand at the 4th place with consistently a growth rate above 7%, close to 8%, and inflation being the under control below 2%. That is a change the India has witnessed in the few years. మీరు చూస్తే ఇవాళ నేను దాంట్లో చూడటం కూడా నౌ ఇండియా has become a hub for startups. There used to be only handful of startups 50 or so in 12 years back. Now there are 250,000 startups, among them 130 are close to 130 are unicorns. Unicorns idea ఉందా? మళ్ళీ ఇంకో సినిమా పేరు అడగాల. Unicorn is a startup which has a valuation of $1 billion. With today's exchange rate, some 9,500 crores ఒక వాల్యుయేషన్ ఉన్న స్టార్ట్అప్ ఉంటే దాన్ని యూనికార్న్ అంటారు. ఇవన్నీ తయారు చేసిందెవరు? మీ ఏజ్ లో ఉన్న వాళ్ళే యూనికార్న్స్ తయారు చేశారు. మీ ఏజ్ లో ఉన్న వాళ్ళే స్టార్ట్అప్స్ కనిపెట్టారు. ఇవాళ ప్రపంచంలోనే ఇండియా హస్ బికమ్ ఏ స్టార్ట్అప్ హబ్. అదేవిధంగా ఫిన్టెక్స్ కూడా ఇవాళ అనేక మీరు ఈ పర్టికులర్ ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి ఫిన్టెక్స్ నౌ బై 2030 ద ఫిన్టెక్స్ వాల్యుయేషన్ ఈస్ ప్రొజెక్టెడ్ టు బి మోర్ దాన్ $1 trillion. నౌ ద ఇండియాస్ ఈ ఆర్థిక వ్యవస్థ సైజ్ ఏంటంటే 400 లక్షల కోట్లు, $4 trillion. ఇవాళ ఒక్క ఫిన్టెక్ మార్కెటే 2030కి 4 years లో $1 trillion కాబోతుందంటే ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఇవాళ ఒక రోజులో ఒక నిర్ణయం ఒక చిన్న దీని కారణంగా కాలేదు. అనేక నిర్ణయాలు 12 సంవత్సరాల్లో తీసుకున్న కారణంగా ఇవాళ మన గ్రోత్ రేట్ పెరుగుతుంది, మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఇండియా ఇస్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్ అని ఇంటర్నేషనల్ అరేనా. ఇవి వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎన్ని స్టార్ట్అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. ఇండియన్ ఎకానమీ పెరగడం కారణంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి వస్తున్నాయి. ఇవాళ FDIs మన దేశంలో ఇన్వెస్ట్మెంట్లు గతంలో కేవలం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇవాళ $1 billion వెళ్ళిపోయాయి. మన ఈ ఫారెక్స్ రిజర్వ్స్ $300 billion ఉంటే ఇవాళ $810 billion వెళ్ళాయి. అదేవిధంగా మన ఎక్స్పోర్ట్స్ $320 billion ఉంటే ఇవాళ $780 billion వెళ్ళింది. వీటి వెనకాల అనేక రకాలైన కార్యక్రమాలు ఇండియాలో ప్రొడక్టివిటీని పెంచడం కోసం ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కారణంగా ఇప్పుడు శాటిలైట్లో కానీ, లేకుంటే ఫార్మా రంగంలో కానీ, లేకపోతే ఈ సోలార్ రంగంలో కానీ, లేకుంటే ఫార్మసీ కానీ, వీటిలో PLIs ఇవ్వడం వల్ల ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల కారణంగా ఇవాళ ప్రపంచంలోనే ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా ఇండియా రికగ్నైజ్ అవుతోంది, స్టార్ట్అప్ హబ్గా అవుతోంది, ఫిన్టెక్స్ హబ్గా అవుతుంది, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇవాళ వీఆర్ ది హైయెస్ట్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సెల్ ఫోన్స్. మన దగ్గర ఒక్క ఫోన్ కూడా ఉండేది కదా. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా స్కీమ్ కారణంగా ఇవాళ సెకండ్ లార్జెస్ట్. ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఇవాళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కూడా మనం బయట ఇక్కడ ఇండియన్స్ తయారు చేసుకోవడం కాకుండా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి. We used to be always been a country of imports. Now we have emerged as a country of exports. Now we are in a position to export everything to the world. అనేక దేశాలకు చేస్తున్నది. ఫార్మసీ దగ్గర నుంచి అనేక రకాల హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇవాళ బయట దేశాలకి ఎగుమతి చేసే దిశగా కూడా మన భారతదేశం మారుతోంది. ఇవన్నీ ఏంటి? వెల్త్ క్రియేట్ అవుతుంది. వై యామ్ ఐ టాకింగ్ ఆల్ దిస్? బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ వెల్త్ క్రియేషన్. ద మోర్ వెల్త్, ద మోర్ క్రియేషన్ ఆఫ్ వెల్త్, ద మోర్ వర్క్ ఫర్ యూ ఆల్. మీకు డబ్బు ఎంత ఎక్కువ ఆదాయం పెరుగుతూ ఉంటే చార్టెడ్ అకౌంట్ సో ఇంకా ఎక్కువ మంది చార్టెడ్ అకౌంట్స్ రావడానికి ఉంది. మీ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండబోతుంది. దానికి అనుగుణంగా విషయంలో పరిజ్ఞానం కొన్ని విషయాల మీద తీసుకోవడం, ఏని అనుసంధానించుకుంటా కాస్త మనల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా పోతే ఇవాళ ఈ భాగస్వామ్యం కావడానికి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో మనం ఎదుగుతున్న క్రమంలో ఈ ముందుకు పోతున్న దాంట్లో ఇవాళ వికసిత్ భారత్ గురించి జయంత్ గారు ప్రస్తావించారు. నౌ వీఆర్ ఏ 4th largest economy in the world, but we are aiming to become one of the
top two largest economies of the world, either at one or second place by 2047. What is the significance of 2047? We got independence 100 years ago, 1947. By the time we celebrate centenary independence, India wants to be at the number one position in the world. By all means, ఆర్థిక పరంగా కానీ, రక్షణ పరంగా కానీ, ఏ రకంగా కూడా ఇవాళ చూస్తున్నాం మనం. అన్ని మారిన పరిస్థితుల్లో మేము బహుశా సుబ్బారావు గారికి, సరిసరి సుబ్బారావు గారి పేరు తీసుకుంటాను ఏమనుకోకండి. ఎందుకంటే సుబ్బారావు గారు మరి అప్పట్లో రైళ్లలో పోయేవాళ్ళు, ట్రైన్లో పోయేవాళ్ళు నాకు తెలియదు. కానీ ఆ రోజున్న ట్రైన్స్కి, ఈ రోజున్న ట్రైన్స్కి, ఆ రోజు ఉంటున్న రైల్వే స్టేషన్స్కి, ఇవాళ రైల్వే స్టేషన్కి, ఆ రోజు ఉంటున్న ఎయిర్పోర్ట్స్కి, ఇవాళ ఉంటున్న ఎయిర్పోర్ట్స్కి, అన్ని ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, ఆ రోజు ఉంటున్న రోడ్స్కి, ఇవాళ ముందు రోడ్డు ఇక్కడి నుంచి మేము వెళ్ళాలంటే 6-7 hours పట్టేది. ఇవాళ ఈ హైవేల కారణంగా 4 hours వచ్చింది. రేపు ఎక్స్ప్రెస్ వేస్తే 2.5 గంటలు వెళ్తాం. రేపు హై స్పీడ్ రైలు రాబోతుంది. అమరావతి నుంచి మనం హైదరాబాద్కి 45 నిమిషాల్లో పోతాం. అమరావతి నుంచి చెన్నైకి 1.5 hours వెళ్ళిపోతున్నాం. ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ భారతదేశంలో జరుగుతూ ఉంది. దీంట్లో అందుకనే ఇవన్నీ, ఈ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి దారితీస్తుంది? ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలాగా భారతదేశాన్ని తయారు చేసే దిశగా ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. దీన్ని 2047కి స్టేజ్ మీద ఉన్న కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. కానీ ఆ 2047కి వికసిత్ భారత్గా ఆంధ్రప్రదేశ్, ఇండియాని నిర్మించాలంటే ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీ మీద ఉంది. మోర్ పర్టికులర్ యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్స్ మీ మీద ఇంత గురుతరమైన బాధ్యత ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒక ట్రస్ట్ డెవలప్ చేసుకోవాల్సింది. మీకు క్లయింట్స్కి ఆ ట్రస్ట్ డెవలప్ చేసుకోవాలా. మీరు చేస్తున్న పనుల్లో నిజాయితీ ఉండాలా. మీరు చేస్తున్న పని పట్ల అంకిత భావం, ఆ కమిట్మెంట్ ఉండాలా. ఆ కన్విక్షన్తో మీరు పనిచేస్తే భాగస్వామి మీరే ఈ దేశాన్ని వికసిత భారత్, మంచి లీడర్షిప్ ఉంది, వికసిత భారత్ తీసుకెళ్తారనే ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. ఇవాళ ఒక చిన్న ఇవి చెప్తున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి నేను, ఇండియా ఏ రకంగా మారుతుంది అనే విషయాన్ని. Before becoming minister, almost 3 years ago, I had an opportunity to visit London because my daughter studies there. Then along with one of my friend, I got into taxi. I told the taxi driver, take me to Shoreditch Road. Then that guy asked me, do you have postal code? Because with postal code, it can directly take you to the location, exact location. I said, I don't have postal location, but I can give you location. So I opened my Google, then I opened it, I gave it to him, then he saw it, and then he gave it back to me. Then he said, after giving back, he said, man, give me that phone back. I said, why? You wanted to see it? No, I got it, but I want to see your phone. Because when he was giving back my phone, he seems to have pressed that button, a screensaver popped up, wherein I am shaking hands with Mr. Modi. Then he said, was that Mr. Modi on your phone? I said, yes. Then give me that phone back. Then my friend గట్టిగా పట్టుకుని నన్ను, అన్నా ఫోన్ ఇద్దన్నా, వీడియోని ఫోన్ అడుగుతున్నాడు, లొకేషన్ చూసేసాడు కదా, ఫోన్ అడుగుతున్నా అంటే ఏదో ఫోన్ తీసుకొని పారిపోతే ఎలా అన్నాడు. నేనన్నా ధైర్యంగా ఫోన్ తీసుకొని పారిపోయాడు. 50,000 రూపాయల ఫోను, 20 లక్షల రూపాయల కారు తీసుకొని మనం ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. మ్యాన్ చూసి, మ్యాన్ యూ నో మిస్టర్ మోదీ అన్నాడు. ఎస్ అన్నా. హౌ డూ యూ నో హిమ్ అన్నాడు. హౌ డూ యూ నో హిమ్ అంటే ఐ టోల్డ్ హిమ్, సి అండ్ ఆల్సో నేషనల్ సెక్రటరీ ఆఫ్ ది బీజేపీ. సో లుకింగ్ ఎట్ మై సైజ్, నేషనల్ సెక్రటరీలు దేశంలో 10 మంది ఉంటారు బీజేపీలో. నా సైజ్ చూసి వీడు ఫేకుతున్నాడు, ఈ మోడీ గారిని నేషనల్ సెక్రటరీ అంటాడు అనుకొని నేను బిలాంగ్ టు దట్ పార్టీ, ఐఎమ్ వర్కర్ ఆఫ్ బీజేపీ అన్న. మళ్ళీ చూసి, మ్యాన్ యూ షుక్ హిస్ హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ అన్నాడు. ఈడేంట్రా యక్ష ప్రశ్నలు చేస్తున్నాడు అని చెప్పి, కనిపిస్తుంది కదా ఫోటోలో, యూ కెన్ సీ దట్ అన్న. దెన్ ఈ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్, మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్. మళ్ళీ నా ఫ్రెండ్ మరీ గట్టిగా చేయబట్టుకున్నాడు. ఈడేంటన్నా చాలా తేడాగా ఉన్నాడు, ఇప్పటిదాకా ఫోన్ అడిగాడు, ఇప్పుడేమో చెయ్యి అడుగుతున్నాడు అని. అరే ఫోనే తీసుకొని ఇవ్వద్దన్నా అన్నాడు. అరే ఫోనే తీసుకొని పారిపోలేదు కదా ప్రసాద్, చెయ్యి ఏమవుతుంది, చెయ్యి మాత్రం లాక్కెళ్ళిపోతారా, చేతిలో గింగరాలు కూడా నాకు ఏమీ లేవు అని ధైర్యంగా చెయ్యి ఇచ్చా. చెయ్యి ఇస్తే వాడు చెయ్యి పట్టుకొని చేసి, మ్యాన్ యూ షుక్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్, లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ అన్నాడు. And goosebumps. Not as a party worker, but as a citizen of India, someone who is praising your prime minister, I had goosebumps. But more particularly, had those words, ఆ మాట ఎవరో సుబ్బారావు గారు, జయంతి గారు ఈ దేశంలో చూస్తున్నారు కాబట్టి
వీళ్ళు చెప్పారు, అరే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ఉంది, ఇంతవరకు ట్యాక్సేషన్ ఏది, ట్యాక్స్ నెట్లో వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలాగ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి, ఏ రకంగా ఇవాళ 1,65,00,000 మంది జిఎస్టీ కారణంగా దాదాపు 1,80,000 కోట్ల వెల్త్ ఎవ్రీ మంత్ క్రియేట్ అవుతోంది. ఆ వెల్త్ ని ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతున్నారు, ఆ వెల్త్ ని ఏ రకంగా పావర్టీని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగా ఈ 12 years లో 25 crore people have come out of poverty evaluation. I am not saying this, IMF has said that. ఇండియాలో 25 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చేసారు. సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఓన్లీ 19% ఉండేది, ఇవాళ అది 65% పోయింది. ఇవన్నీ అవగాహన ఉంది కాబట్టి సుబ్బారావు గారు అన్నారో, లేదా సునీల్ గారు అన్నారో, లేదా యంగ్స్టర్ అజయ్ చౌదరి అన్నాడు అనుకుంటే సరే నా పెద్ద ఆశ్చర్యపోయేవాని కాదు. లేదా ఈ దేశంలో ఉంటున్న ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఐడియాలజికలీ మాతో డిఫర్ అయ్యే పార్టీలు ఎవరన్నా అంటే కూడా నాకు పెద్దగా ఆశ్చర్యమేవాని. లేదా మనతో ఫ్రెండ్లీ బయలాటరల్ రిలేషన్షిప్ ఉంటున్న సింగపూర్ ఇంకో దేశం వాడు సిటిజన్ చెప్పినా కూడా పెద్ద ఆశ్చర్యపడేవాను. కానీ మనల్ని 300 సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో ఉన్నదాన్ని ప్రతిదాన్ని దోటి బానిక మనస్తత్వాన్ని జొప్పించి అంటే లేరు కానీ వాళ్ళని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన పౌరుడు ఇవాళ నీ దేశ ప్రధాని ప్రపంచ నాయకుడు అంటున్నాడంటే గూస్ బంప్స్ రాకుండా ఎలా ఉంటాయి. దాంతో నాకు అంటే ఇది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అట్లా డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఏ రకంగా ఉండే విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ అనేక రకాలన్నీ మాట్లాడుతుంటాం. అమెరికా ఏం జరుగుతుందో ఈ వోలటైల్ సిచ్యువేషన్ మీకు తెలుసు, రోజు ఏమేమి జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్లు, ఎక్కడెక్కడ క్రైసిస్లు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. కానీ ఇండియాలో లీడర్షిప్ గురించి నేను ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నానంటే మీ అందరికి గుర్తుంటుంది, ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, నేను యుద్ధం వస్తుంటే అన్ని దేశాలు సోకాల్డ్ డెవలప్డ్ నేషన్స్ లైక్ యుఎస్ అందరికి అడ్వైజరీ ఇచ్చేసింది వాళ్ళ సిటిజన్స్ కి, అయ్యా ఆ దేశంలో ఉంటున్న 2 దేశాల్లో యుద్ధం జరగబోతోంది, ఆ దేశంలో ఉంటున్న మన దేశానికి సంబంధించిన సిటిజన్స్ అంతా వెనక్కి వచ్చేయండి, ఛార్జీలు పెట్టేసుకుని ఫ్లైట్లు ఎక్కేయండి, ఇండియా బయట యుఎస్కి వచ్చేయండి అని. చైనా కూడా అడ్వైజరీ ఇష్యూ చేసింది. ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం వాళ్ళు చాలా నేషనలిస్టిక్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ కూడా ఇచ్చింది. ఒకే ఒక దేశం అడ్వైజరీ ఇవ్వలేదు, అది ఇండియా. అంటే అక్కడ వాళ్ళు 23,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ వదిలేలా. కానీ ఇండియా అడ్వైజర్ ఇవ్వలేదు. కానీ ఆ 2 దేశాలు పుతిన్కి ఫోన్ చేసి రష్యన్ ప్రెసిడెంట్కి, అదేవిధంగా వ్లాదిమిర్కి ఫోన్ చేసి యుక్రెయిన్కి, అయ్యా నా దేశానికి సంబంధించిన వాళ్ళు 23,000 మంది అక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ చదువుతున్నారు మీ దేశంలో, మీరు ఇద్దరు యుద్ధం 6 గంటల పాటు ఆపండి అని యుద్ధం ఆపేలాగా చేసి మన దేశం నుంచి విమానాలు పంపించి 23,000 మందిని మంత్రులను పంపించి వాళ్ళందరినీ తీసుకొచ్చి క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేర్చిన నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉంది. మిగతా దేశాలు అంతా అప్పుడు బైడెన్ ప్రెసిడెంట్ గా మీరు వచ్చేయండి జింగ్పింగ్ చాలా గొప్ప పెద్ద ఇది మీరు అందరూ వెనక్కి వచ్చేయమన్నాడు. కానీ ఒకే వాళ్ళని తీసుకొచ్చింది. అటువంటి లీడర్షిప్ మనకి ఇవాళ దేశంలో ఉంది. రాష్ట్రంలో కూడా మంచి లీడర్షిప్ ఇవాళ మీరు చూస్తున్నారు. ఇవాళ రాబోయే రోజుల్లో ఏ హెబ్గా ఆంధ్రప్రదేశ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యే పరిస్థితి ఉంది. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కూడా మనమే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ మన దగ్గర వచ్చే పరిస్థితి ఉంది. ఈ టెక్నాలజీని, అవకాశాన్ని, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచే దిశగా తీసుకుంటున్న నిర్ణయాల్ని ఉపయోగించుకొని ఒక బాధ్యతాయుతమైన చార్టర్డ్ పౌరులుగా మాత్రమే కాకుండా మీకు ఇంకోటి ఏంటంటే బాధ్యతాయుతమైన చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా ఉన్నారు. మనం వెల్త్ క్రియేట్ అవుతుంది, ఆ వెల్త్ ని ఏ రకంగా సంరక్షించాలా, ఏ నిజాయితీగా సంరక్షించాలా. మీ దగ్గరకు ఎవరో వస్తారు, ఎక్కడెక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టాలని చూస్తుంటాం. సహజంగా నేను కూడా చెప్తాను, ట్యాక్స్ తగ్గేటట్టు చూడండి అని చెప్తాను. వాస్తవాలు చెప్పండి, ఏలాగా ఏదైనా ఎనీథింగ్ కెన్ బి డన్ అని చెప్పండి. విత్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఇది ఎవ్రీథింగ్ ఏలా అడిగారు అనుకోండి, అన్ని పర్ఫెక్ట్ ఇంగ్లీష్ చూసి ఆ ఇంగ్లీష్ చూసి మనకు అనిపిస్తుంది అరే ఇది కరెక్ట్, చాలా కరెక్ట్ ఉందని. కాదు, దాంట్లో చాలా తప్పులు ఉంటాయి. కానీ మీకు సొంత ఇది ఉండాలి. అందుకే నేను చెప్పింది ఏ కెన్ అసిస్ట్ యూ బట్ యూ విల్ హావ్ టు లీడ్. ఆ రకంగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంపొందించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, మనమంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్ అని ఏ రకంగా ఒక టార్గెట్ను మన ప్రైమ్ మినిస్టర్ పెట్టాడో, ఆంధ్రప్రదేశ్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణాంధ్ర అని పెట్టారు. స్వర్ణాంధ్ర బిల్డింగ్ ఏ ఆంధ్రప్రదేశ్, ఏ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. హెల్త్ చాలా చాలా ముఖ్యమైనది. బికాస్ దెర్ ఈజ్ ఏ integral relationship between the health of an individual or economic development of any family or society, for the state or for the nation for that matter. కానీ
హెల్త్కి చాలా ఉండాలి. ఆ వెల్త్ తర్వాత ఇచ్చేది ఏంటి? ఫస్ట్ హెల్త్ ఇచ్చారు. హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ. వెల్త్ బాగుంటే హ్యాపీగా ఉంటారు అనేది ఉద్దేశం. అందుకని హెల్దీగా తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వం తరఫున. బాగా స్టేట్ని వెల్దీగా ఉంచే బాధ్యత ప్రభుత్వం చేస్తున్న వాటికి మీరు చార్టర్డ్ అకౌంటెంట్గా, రాబోయే బడ్డింగ్ ఎమర్జింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్గా మీరు బాధ్యత తీసుకోవాలా. మీరు మా ప్రభుత్వము ఈ ప్రొఫెషనల్స్ సరైన వాళ్ళ పనుల్ని భాగస్వామ్యంతో నిర్వహిస్తే ఖచ్చితంగా ఒక స్వర్ణాంధ్ర నిర్మించగలం, ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా నిర్మించగలమనే విశ్వాసం నాకుంది. మీరు చార్టర్డ్ అంటే అంత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారేమో అనుకున్నా, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారేమో అనుకున్నా. నాకు ఇది కూడా తెలియదు. ఇక్కడికి టెస్ట్ కోడ్ ఉంటుంది, లేకపోతే కూడా కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు నేను విజయవాడ బ్రాంచ్ చైర్మన్ ఉన్నప్పటికీ నెక్స్ట్ ప్రీ షెడ్యూల్ ప్రోగ్రామ్ ఇంకో ఉన్నాయి. ఇంకా మీలో చాలా డిసిప్లిన్ ఉన్నారు. మీరు ఇంత డిసిప్లిన్ మనకి ఆటోమేటిక్గా డిసిప్లిన్ కమ్స్ విత్ ఏజ్. మీరు ఏజ్ పెరిగే కొద్దీ డిసిప్లిన్ వస్తుంది. కానీ ఎందుకంటే మీ మీద చాలా నమ్మకంతో మీ తల్లిదండ్రులు కానీ, మీకు టీచర్ కానీ, వాట్ ఎవర్ యువర్ సిస్టమ్ ఇస్ ఆల్టుగెదర్ డిఫరెంట్. ఐసీఏ ఇది ఇంతకుముందు ఏదో ఉండేది గ్రూప్ అలా. ఇప్పుడు నాకైతే వాటి గురించి పెద్దగా ఐడియా లేదు. నాకు మీద అవగాహన లేదని కూడా, అది కనీసం చూడడానికి కూడా సమయం కూడా దొరకలేదు. కాబట్టి మీరు ఆ టీచర్లకి, అధ్యాపకులకు కూడా మీ మీద నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆ దిశగా ఒక బాధ్యతాయుతమైన సిటిజన్స్ లాగా, బాధ్యతాయుతమైన చార్టర్డ్ అకౌంటెంట్స్ గా I don't know. You are so fast. Maybe same photo I was talking about. కానీ ఇంకో చిన్న ఇది కూడా ఉంది. నేను వస్తూనే నా ఫోటో ముందు ఇది వేశారు, అది స్క్రీన్ మీద. దీంట్లో కూడా ఒక ఫోటో పెట్టారు నాది. ఇదేంటంటే దిస్ ఫోటో వాజ్ షాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హెక్టిక్ క్యాంప్. మంచి ఎండలో రోజు 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసేవాడిని. ఆ రోజు పోయిన కలర్ ఇంకా రాలేదు. దాని తర్వాత ఇక్కడికి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ వెబ్సైట్ లో పెట్టేశాడు. ఆ ఫోటో ఉంది. నా కర్మ కొద్ది దాని తర్వాత నేను హెల్త్ మినిస్టర్ అయ్యా. ఆ ఫోటోలో నేను పేషెంట్ లాగా ఉంటా. ఈ ఫోటో దీంట్లో ఎవరైనా చూస్తే ఈయన పేషెంట్, ఆ ఫోటోలు అనుకుని పెద్ద పట్టించుకోకండి. ఈయన పేషెంట్ లాగా ఉన్నాడు, ఈయన హెల్త్ నీడ్స్ ఏం చూస్తాడో, ఓకే ఇప్పుడు క్వాలిటీ అని అనుమానం వచ్చే అవకాశం ఉంది. నాకు కాస్త ముందు అడిగితే మంచి ఫోటో కూడా ఒక 5-6 years బాగా కనిపిస్తుంది. కాస్త జుట్టు ఎక్కువ ఫోటో కూడా ఇచ్చేవాడిని. నెక్స్ట్ టైం అప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.